పెద్దపల్లి జిల్లా మంతని మండలం అడవి సోమనుపల్లిలోని మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను బ్లాస్టింగ్ చేశారనడం అవాస్తవమని గ్రామస్తులు పేర్కొన్నారు. చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతోనే కూలిపోయిందన్నారు. నాణ్యత లేని నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డ్యాం వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదని, కూల్చివేయాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. నాణ్యతా లోపం వల్లనే కొన్ని నెలల క్రితం ఓ చెక్ డ్యాం కూలిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కట్టిన చెక్ డ్యామ్ ను నిన్న పెద్ద పెద్ద మేధావులు వచ్చి పరిశీలించి ఇది బాంబు బ్లాస్టింగ్ అంటున్నారు. కష్టంగా ఎలా చెప్పగలుగుతారు? పొద్దున 10 ఊలిపోయిన చెక్ డ్యామ్ ను రాత్రి 10 గంటలకు కూలిన ఎట్లా నిర్ధారిస్తారు? హైదరాబాద్ నుంచి వచ్చిన ఆఫీసర్లు కూడా గ్రామ రైతులను పిలిపించి ఎట్లా జరిగింది కూడా విచారించక మమ్మల్ని రైతులను అలాట్మెంట్ చేయకుండా పోలీసులు కావాలి పెట్టి మమ్మల్ని కూడా చెక్ డ్యామ్ రానియకుండా చేసి వాళ్ళు వచ్చి ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి బాంబు పెట్టే అవసరం మాకేమొచ్చింది. వల్ల మాకు చెక్ డ్యామ్ వల్ల ఎలాంటి నష్టం లేదు, లాభం కూడా లేదు. ఇది కూలిపోయింది, ఏదో మొత్తం బ్లాస్ట్ అయిపోయింది, అది ఇది అంటాం. నాణ్యత లోపం స్పష్టంగా మీకు అందరూ చూపించాం. అక్కడ రాడు చిన్న శిక్షణ రాడు తోటి దాన్ని నిర్మిస్తే అది ఎట్లా అవుతుంది? వాస్తవం జరిగింది ఏదో తెలుసుకోవాలి. వాస్తవంగా ఇది కూలిపోయింది మాత్రం నాణ్యత లోపం వల్ల కూలిపోయింది. ఎవరైతే దర్యాప్తు సంస్థలు వాళ్ళందరితో కూడా దర్యాప్తు చేయాలని చెప్పి ప్రజల పక్షాన, సోనపల్లి పక్షాన కోరుతుంది. చెక్ డ్యాం పక్కనే మా భూములు ఉన్నాయి. చెక్ డ్యాం శంకుస్థాపన కాగానే మేము చెప్పినాం, ఇది ఏంటంటే ఇది సరి అయిన ఎస్టిమేషన్ కాదు, ఇక్కడ ఆగది, ఇది ఒక ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ లా కడితే ఆగుతుంది, ఇది ఏదో కమిషన్ ఎస్టిమేషన్ చిన్నగా కడితే ఆ 2 మీటర్లు ఉసుక మీద తోడి కడితే ఆగది. ఇది ఎక్కడ కట్టాలంటే బండ 2 మీటర్ల కింద ఉన్న కాడ చూసి బండ నుంచి ఫౌండేషన్ తీసుకొచ్చి కట్టినప్పుడు మాత్రం తప్పకుండా ఆగుతాయి. దానికి నిదర్శనం ఇదే, బాంబు పేలుళ్ళు కాదు, ఏది కాదు, అవన్నీ పోయినాయి. కాబట్టి కంపల్సరీ ఇది ఉసుక దీని మీద ఫౌండేషన్ కరెక్ట్ కింద లేదు, ఇది సరి అయిన ఎస్టిమేషన్ కాదు కాబట్టి పోయింది.